చేతిలో ఉన్నది. ఆ పాత్రను ఎట్ట చేయాలి, ఆ మట్టిని ఎలా వాడుకోవాలో, ఏ డిజైన్లోని తేవాలో ఆయన చేతిలో. మనం అందరం మట్టి, ఆయన కుమ్మరి. హల్లెలూయా. మనం అందరము మట్టి, ఆయన కుమ్మరి. ఆయన ఇష్టం, ఏదైనా చేసుకుంటాడు. ఆయన ప్రశ్నిస్తుందా, సార్ మట్టి నువ్వెందుకు నన్ను ఎట్ట చేసినావని? కానీ మనం ప్రశ్నిస్తాం, దేవా నాకు ఎందుకు అయింది ఇలాగూ? 3 క్వార్టర్లు తాగి లివర్ ఖరాబ్ చేసుకొని కిడ్నీలకు బొక్కలు పెట్టుకొని, దేవా నాకు ఎందుకు ఇట్లా చేసినావు? ఎవరు తాగా ఉన్నాడు నిన్ను? క్వార్టర్ కూడా తాగా ఉన్నాడు. మందు నీకు బొక్కలు పెట్టించుకొని నీ ఆరోగ్యం నువ్వు చెడగొట్టుకొని, నాకు సార్ నేను ఎవరికి ఏం చేయలేదు కాదు, బలం ఉందని ఎవరిని లెక్క చేసినావా? ఆరోగ్యం చెడగొట్టుకుని ఇప్పుడు నేనేం చేయలేదు. ఏం చేయలేదా? తబిత, ఇదే అపోస్తల కార్యాలు, దోర్క, ఆమె టైలరింగ్ చేసుకునేది. ఏం చేసేది? టైలరింగ్ పని చేసుకునేదండి ఆమె. ఎవరైనా ఎదవరాండ్రు ఉంటే, దిక్కులేని వాళ్ళు ఉంటే ఆమె చేతులతో వస్త్రాలు కుట్టి ఇదవరాండ్లకి, బేదోళ్ళకి పంచేదట. హల్లెలూయా. ఒక రోజున ఈ తల్లిగారు చనిపోయిందంట. అన్నా ఏమైంది? మంచోళ్ళకే సాగు తొందరగా వస్తుంది సార్, మంచోళ్ళకే తొందరగా సాగు వస్తుంది. పాపం ఇంత ధర్మకార్యాలు చేసేదేమా, చూడండి ఆ మాట, ధర్మకార్యాలు చేసేమా ఒకరోజు చచ్చిపోయిందంట. అపోస్తుల కార్యాలు 9:36, 36, 37. సత్క్రియలు, ధర్మకార్యములు గొప్పగా చేశాను. రాండ్రందరూ వచ్చి ఏడ్చుచు ద్వారక తమతో ఉన్నప్పుడు కుట్టిన అంగీలు, వస్త్రములు చూపుచు అతని వెంట నిలిచిరి. ఏం చూపిస్తున్నారట? అయ్యా పేతురయ్య గారు చూడయ్యా ఎంత మంచిదయ్యా, ఏమే మాకైతే ఈ సొక్కా కుట్టిందయ్యా, మాకైతే ఈ జాకెట్ ఇచ్చిందయ్యా, మాకైతే ఈ దుప్పటి ఇచ్చిందయ్యా, మాకైతే ఇది ఇచ్చిందని చూపించి ఏడుస్తూ ఉన్నారట వాళ్ళు. మంచామన్నట్ట చెడ్డామన్నట్ట? మనమైతే మన ఇంట్లో పాత చీరలు ఉంటే ఏం చేస్తాం? ఇంటికి సెక్యూరిటీ కడుతుంటాం. అదే రేషన్ కార్డు లేక, అదే ఆధార్ కార్డు లేకుండా బేదోళ్ళు ఎంతమంది సినిగిపోయిన బట్టలతో ఉంటారు. నీకు బట్టలు ఉంటే ఏం చేస్తున్నావు? కట్టుకుంటావు. మురగబెట్టి అట్నే సినిగిపోవాలి సార్ అయ్యి. కానీ ఎవడికి దానం చేయం, ఎవడికి దానం చేయం సార్. ఎందుకంటే మేము పేదోళ్ళం. ఎవరు? అదొక పేరు. పేదోడు ఎవరు లేడు సార్, అందరూ ధనవంతులే. నటన తప్ప ఏం లేదు. పేదోడు ఎవరు లేడు. ఈ రోజున పని చేసుకొని బతుకుతూ అందరూ కూడా మంచిగానే బతుకుతున్నాం, అవునా కదా? ఉన్న దాంట్లో, కలిగిన దాంట్లో నుంచి కొంతమందికి సహాయం చేయాలనే మనసు ఉంటుందే, అది ఇంపార్టెంట్ ఇక్కడ. దేవుడు కలిగిన దాంట్లో నుంచి, ఇప్పుడు ఏమైనా పెద్ద ధనవంతురాలనేవి రాయలేదు అక్కడ, పని చేసుకునేది. కానీ ఏం చేసేది? ఎదవరాండ్లకు, దిక్కులేని వాళ్ళకి కుట్టిచ్చేదట. ఆమె చనిపోయింది. ధర్మకార్యాలు చేసిన ఆమె చనిపోయింది. హల్లెలూయా. పేతురయ్య గారు వచ్చాడు, ప్రార్థన చేశాడు, చచ్చిపోయిన ఆమె లేచి కూర్చుంది. స్తోత్రం చెప్పండి. కొంతమందికి రోగాలు పుడితే తిరగవు, తెలుసా మీకు? రోగం పుడితే తిరగదు, అది కట్టపోవటమే. ఎందుకో తెలుసా? సత్యాన్నం ఉంటే పారేయం, దాన్ని పారేయడమో లేకపోతే ఏపుడు చేసుకుని తింటాం. అడుక్కునోడికి వచ్చి పెట్టాం మనం. బట్టలుంటే సినిగిపోయిన అట్నే ఉంచుతాం, కానీ ఎవడికి పెట్టాం. డబ్బులుంటే సహాయం చేయాలని చేసే స్థాయి ఉంటుంది, కానీ చెయ్యం. మనకెక్కడిది ఇంట్లో 3 గుట్లు ఆమ్లెట్ వేసుకుని తింటాం, కానీ పేదవాళ్ళం మనం. చెప్పానుగా, ఇంట్లో 2 పళ్ళాలు ఉంటాయి, 4 ఫోన్లు ఉంటాయి. ఈడు పేదోడు దేశంలో సార్. ఇంట్లో 50 ఇంచుల టీవీ ఉంటుంది, ఇంట్లో బాత్రూమ్ ఉండదు, వాడు పేదోడు. ఇదంతా యాక్టింగ్ సార్, ఇదంతా డ్రామా, ఇదంతా ఒక డ్రామా. ఇలాంటి వాళ్ళకు రోగాలు పుడితే తిరగవు, సావడమే దెబ్బకి. మాలాంటి సేవకులు మాట్లాడకే పిసినారి బుద్ధులు, లోబి బుద్ధులు వస్తున్నాయి. లోబి బుద్ధులు రాకుండా ఉంటేనే మీరు బతుకుతారు. ఆమేన్. ఈమె ఇది చేసింది కనుక
ఈమె విషయమై దైవజనుడు ఏడుకున్నాడు, ప్రభువా నీ బిడ్డ ఇదంతా చేసిందంట, వీళ్ళంతా ఏడుస్తున్నారయ్యా, ప్రభువా ఏం చేసిందో నాకైతే తెలియదు కానీ వీళ్ళు చెప్తున్నారు, మంచి సాక్ష్యమే చెప్తున్నారు. స్తోత్రం. మంచి సాక్ష్యమే చెప్తున్నారు. ప్రభువా దయతో ఈమె విషయంలో నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ఏదో ప్రార్థన చేశాడు సార్ పేతురు గారు. హలో, దెబ్బకి లేచి కూర్చుందంట. లేచి కూర్చుని చూడండి సార్ ఆ మాట. తబిత, లాజరు లాజరు బయటికి రా. ఆయన ఎట్ట పిలిచాడు యేసయ్య, ఈయన కూడా తబిత రా, లేవనంగానే లేచి కూర్చుందంటే. ప్రైజ్ ది లార్డ్ చెప్తామా? కొంతమంది కోసం ఎంత ప్రార్థన చేసినా అద్భుతాలు జరగవు సార్. ఎందుకో తెలుసా? దేవుని దగ్గర ఏముంది? ఏముంది? జ్ఞాపకార్థ బుక్ ఉంది. ఇప్పుడు మేము పోయి సేవకులం, పలానమ్మ అయ్యా పలానయ్యా, ప్రభువా నీ కుమారుని ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అని మేము ఏడిచి ప్రార్థన చేసిన కొంతమందికి దేవుడు ఏనాడు. ఎందుకో తెలుసా? వాళ్ళ హిస్టరీ బుక్ చూస్తాడుగా. ఇప్పుడు కంప్యూటర్లో హిస్టరీ అని ఉంటుందా? కంప్యూటర్ వాడిన వాళ్ళని హిస్టరీ అని ఒకటి ఉంటుంది. హిస్టరీ 6 నెలలు సంవత్సరం పాటు మనం ఏం వాడినామో హిస్టరీ మొత్తం దాంట్లో సేవ్ అయి ఉంటుంది. అది ఓపెన్ చేస్తే ఏ రోజున ఏం చేసా మొత్తం బయటకు వస్తుంది. దేవుడు కూడా మన జీవితం మొత్తాన్ని ఒక హిస్టరీగా దేవుడు మొత్తం రికార్డు చేసి పెడుతున్నాడు. ఇప్పుడు మాలాంటి సేవకులు ఎవరికైనా రోగం వచ్చింది, బాధ వచ్చింది, సమస్య వచ్చింది, ప్రార్థన చేద్దామని పోయినామనుకో, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? రికార్డు బుక్ ఓపెన్ చేస్తాడు. చాలామంది సేవకులు ప్రార్థన చేసిన ఎందుకు దేవుడు ఆన్సర్ ఇయ్యడో తెలుసా? ఆ రికార్డు బుక్లో ఇలా మంచి పనులు ఉన్న అన్ని లోబి బుద్ధులు ఉంటాయి. మా కాడ డబ్బుల్లో గారు, కానీ ఆదివారం పూట కేజీ చికెన్ వండుకుంటాం. ఎంత? మేము పేదోళ్ళం సార్, చాలా పేదోళ్ళం. కేజీ చికెన్ తినేంత పేదోళ్ళం మేము. మందిరానికి మాత్రం కానుక 10 రూపాయలు. పేదోళ్ళం మేము. రికార్డు చూస్తాడు దేవుడు. మీకోసం ప్రార్థన చేసినప్పుడు, మీకు ఏదైనా కష్టకాలంలో దైవజనులు కానీ ఎవరైనా విశ్వాసులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు చూసేది ఏంది? రికార్డు చూస్తాడు. ఆ రికార్డులో నీ ధర్మ కార్యాలు, నీ లైఫ్, ప్రార్థన, నీ జీవితం కరెక్ట్గా లేదనుకో, ఏడ్చి గీ పెట్టుకున్న దేవుడు ఎండు సార్. ఆయన ఒక మనిషికే ఇంత తెలివి ఉంటే మరి దేవునికి తెలియలేదా? కంపెనీలో ఉద్యోగం పెట్టుకుంటారు కదా సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? కంపెనీలో ఉద్యోగం చేసేటప్పుడు లాగిన్ కావడానికి ఫింగర్ ప్రింట్ వేస్తారు, వేయించుకుంటారు. ఆ రోజున వాడు ఆ సైట్లో ఆ సిస్టంలోనికి ఎంటర్ అయ్యి ఏమేమి చూస్తున్నాడు, ఏ సైట్లోనికి పోతున్నారో వీడికి తెలియకుండా మొత్తం వాడు చూస్తాడు. వీడికి తెలియకుండా అన్ని చూస్తుంటాడు యజమానుడు. అంటే ఈ తెలివే దేవుడికి లేదా? ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. అన్ని రికార్డెడ్గా చూస్తుంటాడు ఆయన. చూసి తగిన కాలమందు ఇయ్యాలా లేదా చేతిలో, ఆయన చేతిలో ఉంది అది. అయ్యగారు మేము ఎంత ప్రార్థన చేసినా రావట్లేదు అయ్యగారు. ఎట్టవుతుందండి అయ్యగారు? రాదండి. పిసినారి బుద్ధి పోయిందా? ఎవరికైనా ధర్మం చేసినావా, మేలు చేసినావా? ఎంతసేపు నీ కడుపు, నీ ఇల్లు, నీ బట్ట, నీ పొట్ట, ఎప్పుడు మంచి లేదు, మేలు లేదు. ఎట్రా నేను జ్ఞాపకం చేసుకునేది? స్తోత్రం చెప్పండి. ఆత్మీయంగా మనము ఫలించడానికి, అభివృద్ధి కాకపోవడానికి కారణాలు, రీజన్స్ ఇయే. నీ ఇల్లు, నీ వాకిలి, నీ సొమ్ము, నీ సోకు అంటే దేవుడు పట్టించుకోడు. ధర్మకార్యాలు చేసింది కనుక చచ్చిపోయిన తబితాను దేవుడు నిలబెట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. మనకు కూడా ఈ గడియ ఒకరోజు రాదా? మీ అందరికీ తెలుసా? చచ్చిపోయిన వాళ్ళను చూడటానికి మనం అందరం పోతాం. ఒకరోజు చచ్చిపోయిన వాళ్ళని చూడటానికి పోతాం కదా, పోతామా? పోయారా మీరు? అమ్మో నాకు భయం అయ్యారు. నువ్వే తొందరగా పోతావు, నువ్వే తొందరగా పోయేది. నెక్స్ట్ నువ్వే. ఒక దేవుని సేవకుడిగా నేను అక్కడికి పోతే నేను ఊహించుకునేది ఏందో తెలుసా? నేను అనుకునేది ఏందో తెలుసా? ఒకరోజు నేను కూడా ఇలాగూ పడుకోవాల్సిందే కదా, ఒకరోజు నేను కూడా ఇక్కడ ఇలా ఉండాల్సిందే, నా చుట్టూ ఈ జనం అంతా ఉండాల్సిందే కదా.
వెళ్ళేటప్పుడు మన చుట్టూ మనం చేసిన పనులను చూసుకుని ఏడ్చేవాడు కావాలి. దోర్కాను తబితాను ఆ విషయంలో అక్కడికి వచ్చి ఏడ్చింది వాళ్ళే. చనిపోయాక జ్ఞాపకార్థ కూడికని పెడతాం. కొంతమంది దినం కూడని పెడతారు. దినం కూడు అని పెడతారు. మనకేమో జ్ఞాపకార్థ కూడిక. చనిపోయినాక పెట్టేది అదే. దాంట్లో అనేక మంది ఏం చెప్తారో తెలుసా సాక్ష్యం? ఇదే మనకున్న అనుభవాలు, ఆత్మీయంగా మన ద్వారా మేలు పొందినటువంటి వాళ్ళు పెట్టే సాక్ష్యాలే జ్ఞాపకార్థ కూడిక. నీతిమంతులను ఆ రోజు జ్ఞాపకం చేసుకుంటూ అదే ఆశీర్వాదము. ప్రైజ్ ద లార్డ్. మనం చనిపోయాక మన గురించి మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మాట్లాడేదే జ్ఞాపకార్థ కూడిక. ఇది ఈ మధ్యకాలంలో అయ్యగారు 12వ రోజే పెట్టాలి. వీళ్ళు ఒక పేపనం లేరు. ఇప్పుడు వీళ్ళు పెద్ద పేపనం లేరు. ఇప్పుడు 12వ రోజే పెట్టాలి. ఇంకా మిగతా రోజు పెట్టదు. పెడితే వాడి ఆత్మ వచ్చింది కొడుతుంది. దీన్ని ఇప్పుడు వాడు చచ్చిపోయిన వాడి ఆత్మ వచ్చి కొడతాది సార్ వీళ్ళని. ఏ రోజైనా పెట్టవచ్చు. చచ్చిపోయిన తెల్లారి కూడా పెట్టవచ్చు. ఎవడు కొట్టడు మనల్ని. చచ్చిపోయిన ఆత్మ ఆల్రెడీ ప్రశాంతంగా విశ్రాంతిలోనికి వెళ్ళిపోయింది. ఆత్మకి ఏం కంగారు లేదు. మనం ఎప్పుడంటే అప్పుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడానికి ఒక కూడిక పెట్టుకోవాలి అంతే తప్ప ఇది పెద్ద ఆచారం కాదు. ఆత్మ వచ్చి మన మీద పగబెట్టి మన మీద ఏం కక్ష సాధింపులు ఏం చేయదు. నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపం. ప్రైజ్ ద లార్డ్. చనిపోయినాక వెళ్ళిపోతుంది. మళ్ళీ రాదు. అది రావడానికి వీలు లేదు. ప్రైజ్ ద లార్డ్. బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా. ఇవన్నీ మనం చెప్పుకుంటున్న నేను అయ్యే కదా. దోర్కా తిరిగి లేచిందా లేదా? మీ అందరికీ ఏదైనా అకస్మాత్తుగా ఏదైనా ఎప్పుడైనా జీవితంలో ఏదైనా కష్టము, అనారోగ్యం వచ్చి మంచాన పడిన సందర్భం వస్తే మిమ్మల్ని కాపాడేది మీరు చేసే ప్రార్థన, మీరు చేసిన సత్క్రియలు, ధర్మ కార్యాలే. ఇదే ఇంపార్టెంట్ ఏం లేదు. ఇంక మీకు మీరు సంపాదించుకోవాల్సింది ఇదే. ధనం, డబ్బు 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 డబ్బు. ఇప్పుడు చాలామంది అనారోగ్యంతో ఉన్న వాళ్ళని దేవుడు బతికిస్తే బతికిన తర్వాత వాళ్ళకి ఏం పిచ్చి పడుతుందో తెలుసా? బంగారం పిచ్చి పడుతుంది, సీరియల్ పిచ్చి పడుతుంది, ఆస్తులు పిచ్చి పడుతుంది. అని ఎందుకు బతికిచ్చింది? నేను పని చేయాలా? పని చేయడానికి దేవుడు మనల్ని బ్రతికించాడు. అది కూడా రికార్డ్ చేసుకుంటున్నాడు దేవుడు. నీ కాళ్ళతో నువ్వేమి ఎంత పని చేసినావో చూస్తున్నాడు. ఈ నోటితో ఏమి ఎంత దేవుని మాటలు ప్రకటించావో దేవుడు చూస్తున్నాడు. అనుకుంటున్నావు ఏం పట్టించుకోవట్లేదని. క్రీస్తు న్యాయపీఠము ఎదుట మనమందరము ప్రత్యక్షము కావలసి ఉన్నది. ఒక రోజున మనమందరము కూడదట. మనము మేలు చేయట ఎందు ఇసుకకూడదట. ఏం చేయకూడదు? ఆదివారం కానికియాలా? ఊరికి రోజు పెట్టాలి. వాళ్ళకి పెట్టాలి. నీకున్నప్పుడు మేలు చేయటం నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయక వెనుక తీయకుము. ఏం చెప్పాను? మేలు చేసే విషయంలో ఏం చేయొద్దట? ఇసుకకూడదట, ఇసుకు రాకూడదట. రెండోది, అలయక మేలు చేసితిమి. మేలు చేసే విషయంలో అలవకూడదట. అలా చేస్తేనట తగిన కాలం ముందు పంట కోస్తామట. తగిన కాలం అంటే నీ టైం కాదు, దేవుని టైం. ఆయనకు ఒక టైం ఉంటుంది. ఆ టైంలో పంట కోసుకుంటాం. ఆ పంట ఏంటో తెలుసా? అదే పొలం. మీకు చెప్పానుగా. రైతుల దగ్గరికి అప్పులు ఇచ్చిన వాళ్ళు పోతే రైతులు ఏం చెప్తారో తెలుసా? పంట అయినాక వస్తుంది సార్, వచ్చినాక పంట వచ్చినాక అప్పు తీరుతాం అంటారా? ఆత్మీయంగా కూడా ఒక పంట ఉంది. ఆ పంటే ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. ఆ పంట పండితే ఎలాగ అభివృద్ధి అవుతామో, ఎలాగ ఉంటామో నేర్చుకుంటున్నాం మనం. ఆ పంట ఏంటో తెలుసా? మేలు చేయాలి. ఏం చేయాలి? అది అలవకుండా చేయాలి, ఇసుకుకోకూడదు, ఇసుకు చెందకుండా చేయాలి. ఆ ఫలము ఒక రోజున మనకు పంట అవుతుందట. పంట. మీకు అక్రమమైన పంట కావాలా, సక్రమమైన పంట కావాలా? మీరే చెప్పండి. అక్రమమైనది తొందరగా పెరుగుతుంది, సక్రమమైన పంట ఎలాగుంటుందో తెలుసా? ఒకసారి యోసేపు గారు తెలుసా మీకు? పాపం చేయనందుకు వినాల జాగ్రత్తగా. ఆయనను తీసుకుపోయి జైల్లో పెట్టినారు. ఏం చేశారు? జైల్లో పెట్టారు.
జైల్లో కూర్చున్న ఆయనకు మనసులో ఉన్న బాధ ఏంటో తెలుసా? ఏది నా బాధ ఏంది, నేనేం తప్పు చేశాను, రోజు బాధపడుతుండేవాడు. ఆయన బయటికి రావడానికి ఒక మార్గం వచ్చింది. రాజుగారి దగ్గర ఇద్దరు, పానదాయకుడు, నీళ్ళు అందించేవాడు, అన్నం పెట్టేవాడు అమ్మా, ఇద్దరు ఒకసారి ఏదో రాజు విషయంలో తప్పిదం చేస్తే వాళ్ళని జైల్లో పెడతారు. ఆ జైల్లో యోసేపు పక్కనే పెడతారు వాళ్ళని. ఇద్దరిని యోసేపు పక్కనే పెట్టాడు. వాళ్ళిద్దరికి 2 కళలు వచ్చినాయి ఒకసారి. ఆ 2 కళల భావాన్ని యోసేపు వివరిస్తాడు. నువ్వు ఒకడికి చెప్తాడు, ఉద్యోగం కోల్పోయినావుగా మరలా నువ్వు ఉద్యోగంలో పోతావని ఒకరితో చెప్తాడు. ఇంకొకటికి వచ్చిన కళభావంలో వాడు నువ్వు నీ కళ ప్రకారం నువ్వు చచ్చిపోతావని ఈ కళభావం చెప్పాడు. 2 జరిగాయి, 2 కళభావాలు జరిగినాయి. ఇప్పుడు యోసేపు ఒక మాట చెప్పాడు. ఆ వ్యక్తితోటి ఏమంటాడంటే, అయ్యా నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకో, నీకు మంచి చేశాను కదా, రాజుగారికి నా గురించి కొంచెం మంచిగా చెప్పయ్యా, నేనేం తప్పు చేయలేదని చెప్పేసి అంటే సరే అంటాడు. వీడు పోయి మర్చిపోతాడు. స్తోత్రం. ఈ క్రమంలో 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతాయి. ఇప్పుడు యోసేపు గారు మంచి చేశాడా, కీడు చేశాడా? కీడు చేసి జైలుకి పోయిందా? 2 సంవత్సరాల తర్వాత అదే దేశంలో రాజుగారికి కల వచ్చింది మరలా. ఎవరికి? దైవజనుడి విలువ ఎవరికి అర్థం కాదు. ఆత్మీయంగా ఉన్నోళ్ళ విలువ అందరికీ అర్థం కాదండి. ఎప్పుడు అర్థమైందో తెలుసా? ఆత్మీయ జీవితంలో లోతైన అనుభవం ఉన్నవాడికే ఆ దైవజనుడి విలువ అర్థమవుతుంది. 2 సంవత్సరాలు పట్టింది పానదాయకులు ఆ దేవుడు ఆ రాజుగారి దగ్గర అందించేవాడికి రాజుకు చెప్పడానికి 2 ఏళ్ళు పట్టింది. రాజుగారికి ఒక కళ వచ్చింది. ఆ కళభావం చెప్పడానికి ఏంటని కనిపించే కలవరపడుతుంటారే, అప్పుడు వీడి గుర్తొచ్చేది, అయ్యా జైల్లో ఒకడు ఉన్నాడయ్యా, హల్లెలూయా, నాకు కూడా ఇట్నే కళ వస్తే, నాకు కూడా ఇలాగే కళ వస్తే జైల్లో వివరించాడు, ఆయనే సమర్థుడయ్యా అని చెప్తే, ఎక్కడున్నాడు తొందర తీసుకురాపోరా నాయన, ఇప్పుడు ఆడే నాకు కావాలి, ఇప్పుడు నాకు ఆయనతోటే అవసరత పడింది. వచ్చాడు సార్. రాజుగారికి వచ్చిన కళ చెప్పడానికి మాంత్రికుడికి సరిపోలా, జ్యోతిష్యులకు రావడంలా, ఈ యోసేపు చెప్పాడు సార్ కళభావాన్ని. కళభావం చెప్పిన తర్వాత రాజుగారు అన్న విషయం ఏంటో తెలుసా? ఐగుప్తు దేశంలో నా తర్వాత 2nd క్యాడర్ నీదే. గట్టిగా చెప్పు, నా తర్వాత క్యాడర్ నీదే. నేను అనుకుంటాను, ప్రభువా, ఇప్పుడు యోసేపు ఏం చెప్పాడు? ఆ కళ చెప్పిన తర్వాత బయటికి పోయినాకయ్యా, పోయినాక నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో అన్నాడు కదా. ఇప్పుడు ఒకవేళ వాడు బయటికి పోయి అప్పుడే యోసేపుని జ్ఞాపకం చేసుకుని రాజుగారికి చెప్తే యోసేపుకి వచ్చే పని ఏంటి, ప్రతిఫలం ఏంటి చెప్పండి? మరలా ఏదో ఇంట్లో అంట్లు తోమే పనికి పోవాలా, మళ్ళా ఏదో సెక్యూరిటీ గార్డుకి పోవాలా, మరలా ఏదో అంట్లుతో చెప్పలు మోసే పనికి పోవాలి. అవునా కదా? కరెక్ట్ టయానికి దేవుడు కరెక్ట్ పర్సన్ ద్వారా కరెక్ట్ టైంలో యోసేపుకి ఆన్సర్ ఇచ్చాడు. ఏమయ్యాడు ఇప్పుడు? ఏంటి ప్రణాళిక? ఏ ప్లాన్ గొప్ప చెప్పండి, మీరే చెప్పండి. మనం కొన్నిసార్లు ఎందుకు లేట్ అవుతుంది ఇందుకే అవుతుంది. లేట్ అవుతుంది సార్, నీ టైం కాదు, ఆయన టైం కావాలా. గట్టిగా స్తోత్రం చెప్పు. ఆయన చేసే ఆయన టైంలో మనం అందరం బయటపడాలా. రాజు అయ్యాడండి, ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. అప్పుడే ఒకవేళ ఆ వ్యక్తి అప్పుడే జ్ఞాపకం చేసి రికమెండ్ చేసి ఏదో లెటర్ పెట్టేసి బయటకు తీసుకొస్తే మళ్ళా ఏదో ఒక ఇంట్లో పనికి కుదిరేటోడు, మళ్ళా ఎవరో పంచాయతీ అయితే మళ్ళా జైలుకి వచ్చేటోడు. కానీ దేవుడు ఏం చేశాడు? మనం అందరం దేవుని దృష్టిలో ఉన్నాం. చెప్పండి, దేవుని ప్రణాళికలో ఉన్న వాళ్ళని దేవుడు ఏదో ఒక రోజున టైం చూసి హెచ్చిస్తాడు. ఈరోజు బాధలు చూసుకోకండి మీరు. ఏంటి
ఈరోజు సమస్యలు చూసుకోకండి, ఈరోజు నొప్పులు చూసుకోకండి, ఈ రోజున వచ్చిన ఈ తిప్పలు చూసుకోకండి. ఉన్నాయి, ముందున్న బహుమానం గొప్పది. హల్లెలూయా. ఏది కావాలి? అక్రమమా సక్రమమా? అక్రమమైన దారులు కాదు, సక్రమమైన దారులు ప్రధానమంత్రి అయ్యాడు. ఎవరు? యోసేపు గారు కూర్చున్నాడు అక్కడ. దేవుడిటి మాటలు దీవించునుగాక. శుభకరమైన తొలి ప్రేమనునే మరువక జీవింప కృపనీయవా.